ఇంతవరకు రాయలసీమ మాండలికం విన్నాము. ఆ పదాలు అది అనంత సాగరమే నిజంగా. ఆ ఇప్పుడు మన ముందుకు వస్తున్న వారు శివారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జిఎస్ చలం గారు కళింగాంధ్ర వ్యవసాయ మాండలికం పైన ప్రసంగిస్తారు. వీరి గురించి సంక్షిప్త పరిచయం. 1966 జనవరి 10న విజయనగరం జిల్లా కొత్తపల్లిలో జన్మించారు. పొన్నూరు సంస్కృత కళాశాలలోను ఆంధ్ర విశ్వవిద్యాలయంలోను విద్యను అభ్యసించారు. ప్రస్తుతం తెలుగు భాషోపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు. రజకుల జీవిత నేపథ్యంలో రాసిన రేవు నవల ప్రజాశక్తి నవలల పోటీలో బహుమతి పొందింది. ఎంతో ప్రామాణికం గల కళింగాంధ్ర మాండలిక పద కోసం ప్రముఖుల ప్రశంసలు పొందింది. శూద్రక మహాకవి మృచ్ఛకటికం నాటకాన్ని తెలుగు నుడికారంతో సరళ సుందరంగా వీరు అనువదించారు. కన్యాశుల్కంలో వాడుక మాటలు, తెలుగు నవల విస్తరించిన వివిధ కోణాలు వంటి రచనలతో పాటు కొన్ని కథలు, వ్యాసాలు రాశారు. రేడియో ప్రసంగాలు కూడా చేశారు. కొన్ని పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. వీరు నటుడు, ప్రయోక్త, ఇంకా విద్యార్థుల్లో నాటకం పట్ల, సాహిత్యం పట్ల అభివృద్ధి పెంపొందించడానికి కృషి చేస్తున్నారు. వారికి స్వాగతం పలుకుతూ కళింగాంధ్ర వ్యవసాయ మాండలికంపై ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం, స్వాగతం. నమస్తే మేడం గారు. నాతో పాటు ఈ సదస్సులో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. బిట్టు వెంకటేశ్వర్లు గారు, నారాయణ రెడ్డి గారు, సంపత్ కుమార్ రెడ్డి గారు, సుధారాణి గారు, శివారెడ్డి గారు, నెల్లిమల్ భాస్కర్ గారు, వీరందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఒక సందర్భం, ప్రముఖ సాహితీవేత్త, భాషావేత్త, ఆచార్య తుమాటి దొనప్ప గారి శత జయంతి సందర్భంగా మనందరం కలవడం జరిగింది. నాకైతే వీరు ఏవోలో ప్రత్యక్షంగా పరిచయం లేదు, కానీ ఒక సందర్భం మనందరినీ కలిపింది. అందుకు ఈ కార్యక్రమ నిర్వాహకులకు సంబంధించినటువంటి ప్రధాన బాధ్యత వహించినటువంటి దొనప్ప గారి పుత్రుడు సుధాకర్ గారికి మొదట నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. దొనప్ప గారు భాషకి చేసినటువంటి సేవ, సాహిత్యానికి చేసినటువంటి సేవ ఒక అపారమైనటువంటిది. ఎందువలంటే ఈరోజు మనం పరిశోధన, పిహెచ్డి అనేటువంటి విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్నటువంటి ఏ పరిశోధనలు అయితే ఉన్నాయో ఆ పరిశోధనలతో ఏమాత్రం కూడా మనం గతంలో దొనప్ప గారు కావచ్చు, దొనప్ప గారి సమకాలికలు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి పరిశోధనలతో పోల్చడానికి వీల్లేదు. దాదాపు ఆయన ఇప్పుడు చేసినటువంటి ఏది మన సంస్థానాలకు సంబంధించినటువంటి మీద వచ్చినటువంటి పుస్తకం కావచ్చు, తర్వాత హరికథా సర్వస్వం కావచ్చు, ఇవన్నీ ఒక వ్యక్తి ఇంత అపారమైనటువంటి ఎలా చేయగలరా ఇంత సాహిత్య సేవ అనేటువంటిది మనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఎప్పుడు అది ఏ రకమైనటువంటి రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో, ఏ రకమైనటువంటి సౌకర్యాలు ఉన్న రోజుల్లో ఆయన ఈ పరిశోధన అంతా చేయగలిగారు. అది మామూలు విషయం అయితే కాదు అది. అందువల్ల వాళ్ళందరూ మనకి ఒక రకంగా మార్గదర్శకులుగా నేను భావిస్తున్నాను. ఇందులో భాగంగా మాట్లాడినప్పుడు కళింగాంధ్ర మాండలికానికి సంబంధించి వ్యవసాయక మాండలికం మీద నేను మాట్లాడతానని చెప్పడం జరిగింది.
కళింగాంధ్ర మాండలికం పదకోశం నేను ప్రచురించిన తర్వాత కళింగాంధ్ర వ్యవసాయ మాండలికం కూడా త్వరలో వస్తోందని నేను ప్రకటించడం జరిగింది. కానీ అప్పట్లో అది సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు కూడా కళింగాంధ్ర వ్యవసాయ మాండలికం ప్రచురించవలసిన ఆవశ్యకత ఏర్పడిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ ఇప్పుడు ఈ మధ్య నేను మా ప్రాంతంలో మా ఊరు పార్వతీపురం దగ్గర మా ఊరు వెళ్ళినప్పుడు కానీ మా పరిసర ప్రాంతాల్లో విజయనగరంలో నేను ఉద్యోగరీత్యా నేను వెళ్తున్నటువంటి పల్లె ప్రాంతాలకు కానీ చూసినప్పుడు ఇంతవరకు జరుగుతున్నటువంటి వ్యవసాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవసాయ పద్ధతులు ఒక సంప్రదాయబద్ధమైనటువంటి వ్యవసాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో దాదాపు అవన్నీ కూడా మరుగుడు పడుతూ వస్తున్న సంగతి నేను గమనించాను. ఎక్కడ కూడా పశువులతో ఎద్దులతో గాని దున్నపోతులతో గాని వ్యవసాయం చేసే పరిస్థితి నాకు ఎక్కడ కనబడలేదు. అలాగే నాగలి గాని తర్వాత బండి గాని ఈ పరికరాలు కూడా ఎక్కడ నాకు కనబడడం లేదు. దాదాపు యాంత్రీకరణ అనేటువంటిది జరిగిపోయింది. ఒక నా చిన్నతనంలో పొలం నుంచి పంట వేసిన దగ్గర నుంచి పంట కోత కోసి దాన్ని మళ్ళీ ఊరికి చేరువలో ఉన్న రైతు కళ్ళం దగ్గర వరకు దాన్ని చేరవేసిన వరకు కూడా ఒక నరక యాతన అనుభవించేవాడు రైతు. నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి, నేను రైతును కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి అనుభవంతో చెప్తున్నాను. అది ఇక్కడ కుప్ప పెట్టిన తర్వాత మళ్ళీ దాని కళ్ళం మళ్ళీ సరి చేసి కల్లాపు చెల్లి చేసి మళ్ళీ దాన్ని అంతటిని నూర్పిడి చేసి మళ్ళీ దాన్ని తూర్పారు బట్టి గాలికి పడడం చాలా పెద్ద సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ అది. ఆ గాలికి పట్టడం అనేటువంటి తూర్పారు పట్టడం అని అంటారు. దాన్ని ఆ గాలి వేసే వరకు కూడా ఒక శవ జాగరణలాగా ఆ ధాన్యపు రాశి దగ్గర ఉండేవాడు రైతులు. ఒకేసారి గాలి వేస్తే ఒకేసారి అందరూ దారిని పోయే వాళ్ళ గురించి సాయం చేసేవాళ్ళు. దాదాపు ఇప్పుడు ఏ పరిస్థితి లేదు. ఇప్పుడు నేను ఊర్లోకి వెళ్ళి చూస్తే పొలం పక్కనే చేను కోత మెషిన్ తోనే ఒక యంత్రంతోనే చేను కోసేస్తుంది. ఆ కోసినటువంటి చేను అది కాస్త ఎండిన తర్వాత దాన్ని ఒక మెషిన్ ఇంకో మెషిన్కి అందిస్తే ఒక పక్క మనం బస్తాన్ని పడితే ధాన్యం అంతా ఒక దగ్గరికి చేరుతుంది, గడ్డంతా ఇంకో దగ్గరికి వస్తుంది. అంటే ఇది కొన్ని నెలల తరబడి జరగాల్సినటువంటి ఒక పని అనేటువంటిది కేవలం ఒక అరగంట గంట ఒక పూటలో జరిగిపోయిన పరిస్థితి వరకు వచ్చాం. సంతోషం అది. కానీ మనం ఈ క్రమంలో ఏదైతే మనం ఒక వృత్తికి సంబంధించినటువంటి పనిముట్లతోని ఆ వాటి ద్వారా ఆ పని ద్వారా వచ్చినటువంటి క్రియా పదజాలం ఏదైతే ఉందో అది ఏర్పడి ఉన్నదో దాదాపు అది మరుగున పడిపోయే పరిస్థితి అయితే వచ్చింది. ఇప్పుడు మా పిల్లలకి వయస్సు ఉన్న వాళ్ళకి కానీ ఆ తర్వాత వాళ్ళకి కానీ రానున్న రోజుల్లో నాగలి అంటే ఏమిటి నాన్న లేదా ఏమిటి తాతయ్య అనే పరిస్థితి వస్తుంది వాళ్ళకి. అలాగే బండి అంటే ఏమిటి అది, ఆ బండి దాని పరికరాలు, నాగలి దాని తాలూకా దానికి ఉన్న పనిముట్లు, దానికి ఉన్న పార్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని భాగాలు పేర్లు అవి ఆ పనిముట్టు అనేటువంటిదే మనకు వాడుకలో లేనప్పుడు ఇంకా వాటితో పని అనేది అవసరం అనేది ఉండదు కదా. మనకి ఎలాగైతే వాడుకల్లోంచి ఈ రోజు మనం వ్యవహారిక పదాల్లోంచి అందరం కూడా నాగరికంగా అభివృద్ధి చెందుతూ వస్తున్నామో పల్లెటూరులో కూడా దాదాపు ఒక సెమీ అర్బన్ పట్టణాలుగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయో ఆటోమేటిక్ గా పదాలు కూడా మార్చిపోతూ వస్తాయి. దాంట్లో ఏ పరిస్థితులు అయితే మనం మాండలికాలు ఏర్పడడానికి మన కారణాలుగానే మనం భావిస్తూ వచ్చావో ఏవి ఒక వ్యవహార ప్రాబల్యం సన్నగిలడం వల్ల మనం మాండలికాలు ఏర్పడతాయి అనుకుని చెప్పాం. దానికి కారణం అప్పుడున్నటువంటి భౌగోళిక పరిస్థితులు కావచ్చు, నదులు పర్వతాలు ఇవి కావచ్చు, తర్వాత రవాణా సౌకర్యాలు లేకపోవడం కావచ్చు. అందువల్ల ఈ ఒక సమూహానికి ఇంకొక సమూహానికి కలిసే అవకాశం ఉండదు. అక్కడ మధ్యలో ఏదో ఒక సంతం లాంటిది ఏదో ఒక సాంస్కృతిక కేంద్రం ఒకటి ఉంటే వాళ్ళు అప్పుడప్పుడు కలిసే అవకాశం మాత్రమే ఉండేది. అప్పుడు ఎక్కువ కలిసే అవకాశం అయితే ఉండేది కాదు. ముఖ్యంగా మా ప్రాంతానికి సంబంధించి కళింగాంధ్ర ప్రాంతం అది. దీన్ని గనక పూర్వం దీన్ని మన భద్రాద్రి కృష్ణమూర్తి గారు ఈ మాండలిక పరిశోధన చేసినప్పుడు దాన్ని 4 ప్రాంతాలుగా
ఆ వృత్తిపథ కోసం చేసినప్పుడు చేశారు. అది అందులో అంటే పూర్వ మాండలికం అనేది మా కళింగాంధ్ర ప్రాంతం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలుగా. తర్వాత దక్షిణ అనేటువంటిది రాయలసీమ, పక్కన ఉన్న నెల్లూరు, ప్రకాశం జిల్లాల. అలాగే ఉత్తర మాండలికం అనేటువంటిది తెలంగాణకు సంబంధించినటువంటి. మధ్య మాండలికం అనేటువంటిది ప్రాంతం అనేటువంటి గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాలుగా ఆయన వెంగడించడం అనేటువంటి జరిగింది. అయితే మా ప్రాంతానికి సంబంధించినంత వరకు, కళింగాంధ్ర సంబంధించిన వరకు, మిగతా ఆంధ్ర ప్రాంతానికి చూస్తే ఒక విలక్షణమైనటువంటి ప్రాంతం. కట్టు, బొట్టు, భాష, యాస అంతా కూడా. మాకు ఉన్నటువంటి సరిహద్దులు ఎక్కువ ఒరిస్సా ప్రాంతం మాకు సరిహద్దు ఉంటుంది. చుట్టుపక్కల ఉంటుంది గిరిజన ప్రాంతాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇటు అరకు నుంచి చూస్తే అలాగా సాలూరు, అలాగ సరిహద్దుల్లో నవరంగపూరు, జగదల్పూరు, జైపురం, తర్వాత అటు చూస్తే మళ్ళీ భవానీపట్నం, రాయగడ, తర్వాత ఛత్రపురం, జైపురం, దాదాపు ఇవన్నీ ఒకప్పుడు తెలుగు ప్రాంతాలు. అయితే రాజకీయ కారణాల వల్ల అవి ఒరిస్సాలో కలిసాయి. అంటే మన ప్రాంతం అటు కలిసింది కాబట్టి ఒరిస్సా ప్రభావం, భాషా ప్రభావం మన మీద తక్కువ ఉంటుంది. మన ప్రాంతాలు ఇప్పటికీ మన వాళ్ళే ఎక్కువ ఉన్నారు, తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇప్పుడు ఈ మాండలికాలు ఏవైతే మనం ఏర్పడడం కారణాలు అయితే అనుకున్నామో అవి దాదాపు ఇప్పుడు నేను ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లకు ఏ కారణం అయితే చెప్పానో, వ్యవహార మాండలికానికి సంబంధించినటువంటి కారణం కూడా అదే అవుతుంది. ఎందువల్లంటే ఇప్పుడు ఒక టీవీ అనేటువంటిది, లేదా ముఖ్యంగా సెల్ ఫోన్ అనేటువంటిది ఇలాంటివి వచ్చిన తర్వాత, ముఖ్యంగా ప్రయాణ సౌకర్యాలు అనేటువంటివి వచ్చిన తర్వాత, ఆ రహదారులన్నిటి పూర్వం దాదాపు నాకు తెలిసి మా ఊరు నుంచి నేను డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు మా ఊరు కరెంట్ లేదు. మేము ఎక్కడికి వెళ్ళా ఒక 700 కిలోమీటర్లు తెలిసి అటు పార్వతపురం వెళ్ళాలన్నా, ఇటు బొబ్బులు వెళ్ళాల్సి నడిచి వెళ్ళాల్సి వచ్చింది. అటువైపు వెళ్తే, ఉత్తరం వైపు వెళ్తే నాగావళి నది దాటి వెళ్ళాలి, ఇటు దక్షిణ వైపు వస్తే సువర్ణముఖి నది దాటి నాటుపడవ మీద దాటుకుని వెళ్ళాలి. అంటే ఈ సరిహద్దులు దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు దాదాపు మా ఊరు నుంచి ఎటు వెళ్ళాలనే సరే రోడ్లు ఉన్నాయి, బ్రిడ్జిలు వచ్చాయి. అంటే ఏంటైంది, ప్రజల మధ్య ఉన్నటువంటి ఆ వ్యవహారానికి సంబంధించినటువంటి ఇదనేది పెరిగింది. పెరిగినప్పుడు మనకు మాండలికాలు ఏర్పడడానికి ఏ కారణం అయితే కూడా దాదాపు సన్నగిలిపోతూ వచ్చాయి. అంటే మనుషుల మధ్య వ్యవహారం అయినటువంటి ఇది అనేది పెరిగింది. పెరిగినప్పుడు ఏంటంటే అటు నాగరికులకి, పట్టణానికి, పల్లెటూరికి మధ్య ఎప్పుడైతే అనుసంధానం ఏర్పడిందో దాదాపు దాంతో పాటు ఆ పదాలు కూడా మాసిపోతూ వచ్చాయి. అంటే ఆ పనిముట్లు మనం ఇప్పుడు ఏదైతే పల్లెటూరులో ఉన్నటువంటి పనిముట్లు ఏవైతే వాడామో ఆ పనిముట్లు దాదాపు అవి మోటుగా అనిపించడం కావచ్చు, లేదా దాని నాటు రకం అవచ్చు, వాటిని పక్కన పడేసి పట్టణం వెళ్ళి ఏదో స్టీల్ అవ్వచ్చు, లేదా మోడర్న్ అవ్వచ్చు, లేదా అధునాతనమైనటువంటివి వస్తే అవి కూడా పల్లెటూళ్ళు కూడా కొనుక్కుంటూ ఉన్నారు అందరూ. ఇప్పుడు కొనుక్కునేటువంటి కొనుగోలు శక్తి కూడా పెరిగింది కాబట్టి, అంటే ఈ టీవీ వల్ల, ఫోన్ వల్ల మనుషుల తాలూకా ఇదనేటువంటిది నేర్చుకోవడం. అమెరికాలో ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా ఈరోజు మారుమూల కొండల్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా వినగలుగుతున్నారు. ఇప్పుడు టీవీ ఒక పెద్ద మనకున్నటువంటి ఒక ఉపాధ్యాయుడు, ఒక గురువు కింద లెక్కది, బోధించినటువంటి నేర్పగలిగినటువంటి వాళ్ళు. అందువల్ల మనం మాండలికాలు అనేటువంటివి మాట్లాడుకుంటున్నప్పుడు మాండలికాలు ఏర్పడడానికి ఏ కారణాలు అయితే మనం చెప్పుకుంటున్నామో అవన్నీ కూడా ఇప్పుడు సన్నగిలిపోయేటువంటి పరిస్థితి అనేటువంటిది వచ్చింది. అందులో భాగంగానే వ్యవసాయానికి సంబంధించినటువంటి కూడా ప్రధానంగా మనకు ఆ వృత్తికి సంబంధించినటువంటి మాండలికాలు కూడా మారిపోవడానికి కారణం. వృత్తికి సంబంధించినటువంటి మాండలికాలు ఏవైతే ఉన్నాయో కాదు, అప్పుడు కూడా మనం భద్రరాజు గారు ఉన్న సమయంలోనే వృత్తికి సంబంధించినటువంటి మాండలికాలు సేకరించడం జరిగింది. ఇది వ్యవసాయానికి సంబంధించి, చేనేతకి సంబంధించి, వడ్రంగికి సంబంధించి, తర్వాత కుమ్మరికి సంబంధించి, మేదరికి సంబంధించి ఇలాంటి మాండలికాలు, వృత్తి మాండలికాలు సేకరించడం జరిగింది. అలాగే అకాడమీ వాళ్ళు కూడా జిల్లాలు బట్టి ప్రాదేశికమైనటువంటి మాండలికాలు కూడా వాళ్ళు కొన్ని వ్యవహర్తల్ని తీసుకుని వాళ్ళ చేత మాట్లాడించి వాటిని కూడా ఆ ఉచ్చారణ విధేయంగా అవి కూడా రాయడం అనేటువంటిది జరిగింది. అయితే ఇప్పుడు ఇది అనేటువంటిది మార్పు అనేటువంటిది చాలా అనివార్యమైనటువంటి మార్పు కాబట్టి మాండలికాలను ఇప్పటికైనా సరే అక్కడ జానపదాలు అవ్వచ్చు, మాండలికాలు అవ్వచ్చు, మనందరం కూడా వాటిని సేకరించి భద్రపరచవలసిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే అది మన సాంస్కృతిక సంపద కాబట్టి. ఈ సందర్భంగా నేను వ్యవసాయ మాండలికాల మీద కొద్దిగా నేను అంటే పేపరులో నేను పత్రాన్ని సమర్పించినప్పుడు చాలా వివరంగా రాసి సమర్పిస్తాను. అయితే ఇప్పుడు సమయాన్ని దృష్టిలో పెట్టుకొని
నేను కళింగాంధ్ర మాండలికానికి సంబంధించి కొద్దిగా వివరణ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. అయితే మాండలికానికి సంబంధించినంత వరకు దానికి ఒక సాహిత్యమైనటువంటి గౌరవాన్ని కల్పించింది మా ప్రాంతానికి సంబంధించినంత వరకు మహాకవి గురజాడ అప్పారావు గారు, తర్వాత రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు, కాళీపట్నం రామారావు గారు, భూషణ్ గారు, వీళ్ళందరూ ఆ మాండలికాలకి ఒక సాహిత్యంలో ఒక కావ్యస్థాయి గౌరవాన్ని కల్పించారు వాళ్ళు. మాండలికం వ్యవహారిక భాష సృజనాత్మక సాహిత్యానికి ఎందుకు పనికిరాదు అనేటువంటి ఒక వాదనని తిప్పికొట్టడానికి గురజాడ నేను ఆ భాషలో రాస్తున్నాను, నేను ఆ మాండలికం రాస్తున్నాను, వ్యవహారికలో రాస్తున్నాను అని చెప్పి దాన్ని నిరూపించి దాన్ని వాళ్ళని ఎవరైతే గ్రాంధికవాదులు ఉన్నారో వాళ్ళ నోళ్లు మూయించడానికి చేసినటువంటి పని అది. అది ఈ రోజు కూడా అంత మా నాటకం కన్యాశుల్కం నాటకం అంత గొప్ప నాటకంగా నిలవడానికి కారణం ఏంటంటే భాష కూడా ఒక కారణం. అది అందులో ఎన్ని రకాలైనటువంటి పాత్రలు ఉన్నాయో అన్ని రకాలైనటువంటి భాష ఉంది. అది ఒకే రకమైనటువంటి మాండలికాన్ని వివిధ వర్గాలకు సంబంధించినటువంటి పాత్రలు మాట్లాడినప్పుడు ఒకే పదాన్ని వేరు వేరు పాత్ర ఎట్లా మాట్లాడుతుందని కూడా ఆయన ఉచ్చారణ విధేయం కూడా రాశాడు. ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన, నేను మా తెలుగు లిపి నాకు సహకరించడం లేదు, ఒక పాత్ర మాట్లాడేటువంటి మాటని ఎట్లా వాడాలి అనేటువంటిది నేను రాయదలుచుకున్నప్పుడు నాకు లిపి కూడా సహకరించడం లేదు, ఆ ధ్వనిని నేను లిపిలో పెట్టడానికి కూడా. అంటే అంత జాగృతతో ఆయన దాన్ని పట్టుకుని రాయడానికి ప్రయత్నం చేసేటువంటి సంగతి మనకు తెలుసు. ఇదే విషయాన్ని బోధరాజు రాధాకృష్ణ గారు కూడా ఆయన తన వ్యాసంలో సోదాహరణగా వివరించడానికి ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ వ్యవసాయ మాండలికంలో కొన్ని చెప్పడానికి ఏంటంటే కొన్ని ప్రణాళికలో భాగంగా భూములు అంటే పద సంగ్రహణ అనేటువంటి ప్రణాళికలో మొదట నేను చెప్తుంటే భూములు, తర్వాత సేద్యం, నీటి వనరులు, సాగు పనిముట్లు, ఎరువులు, బండి, పైరు, తర్వాత మొక్కలు, చెట్లు, పైరు, తెగుళ్ళు, పంటలు పండినటువంటి రకాలు, పశువులు, ఆచారాలు, వ్యవహారాలు, ఇవి రెండిట్లో ఒక ప్రధానమైనటువంటి భాగాలు తీసుకుంటే అందులో భూముల తాలూకా రకాలు ఏంటండి అంటే మట్టి తీరుని బట్టి, సాగు తీరుని బట్టి, రెవెన్యూ విభజన బట్టి, ఇలాంటి భూమి కొలతలు ఎకరం, సెంటు, కుంట, కంట్రిక్ అనే, అలాగే మేరలు, తర్వాత గట్టు, గనిమ అలాంటివంటి పేర్లు బట్టి, తర్వాత సేద్యం అంటే వ్యవసాయం చేసే పద్ధతిలో వ్యవసాయ వృత్తిలో ఉన్నటువంటి పాల్గొన్నటువంటి సేద్యంలో రకాలు, సొంత సేద్యం, సొంత సేరి, సొంత కమతం, పాలిమయ సేద్యం, అలా పంచుకునే పద్ధతిని బట్టి వ్యవహార సాయ రీతులు, గుత్త, కౌలుకోరు అలాగనమాట. తర్వాత అందులో పాల్గొనే వాళ్ళు భూమి సొంతదారు, ఆసామి, కామందు, బొగత, జీతగాడు, పాలేరు, రోజువారి కూలి ఇట్లా. తర్వాత పొలం బాగు చేయటం అంటే పనికిరాని చెట్లు, మొక్కలు, గుట్టలు పెళ్లగించే సాధనాలు అంటే గొడ్డలి, తర్వాత పార, కత్తవ, బోరిగలటివి. తర్వాత నీటి వనరులు ఉన్నటువంటి దాంట్లో చెరువు, ఆ చెరువులో ఉన్న భేదాలు, తర్వాత కాలవలు అందులో భాగాలు, అలాగే మోటబావి అందులో భాగాలు, కొండవాగులు అవి, తర్వాత పొలాలకు నీరు తోడే పరికరాలు ఆ భాగాలు, ఆ మోట అందులో భాగాలు, ఏతం భాగాలు, గూడ భేదాలు భాగాలు ఇట్లా. అలాగే వాతావరణానికి సంబంధించినటువంటి వ్యవహారం అంటే క్రియాపదాలతో సహా మబ్బులు, వానలు ఇట్లా అనమాట. గాలులు, వడగాలి, పైరిగాలి, తర్వాత కార్తెలు, అశ్విని, భరణి అట్లాంటి కార్తెలు బట్టి, వేళలు అంటే పైడేల, మధ్యాహ్నం, తర్వాత చుక్కలు, కుందేటి చుక్క, గోడి కొయ్యలు, వంకతాడి అట్లా అన్నమాట. అలాగే దున్నే సాధనాలు భేదాలు బాగట్టి, ఆ ఏరగట్టు సామాను అంటే మోకు, వారిన పీట, అలాగే తర్వాత నాగలిలో ఉన్నటువంటి భేదాలు, మెట్టు నాగలి, బురద నాగలి అట్లన్నమాట. గుర్రు భేదాలు, పెద్ద గుర్రు, బీటు గుర్రు అలాంటి భేదాలు, తర్వాత గుంటక, దంతి లేక పావటం అట్లా. తర్వాత దున్నే పద్ధతులను బట్టి అంటే పదాలు అంటే మెట్టకి, మాగానికి వేరువేరుగా క్రియాపదాలతో కూడా ఇక్కడ రాయటం అనేటువంటిది జరిగింది. అలాగే ఎలువు, సలువు, తర్వాత కోండ్ర, కలుపు కోండ్ర, ఏటు కోండ్ర, తల్లి కోండ్ర అనమాట. అలాగే చాలు పోయడం, చాలు, తొలిసాలు, ఇరసాలు, మత్సాలు, పట్టుజాలు, మందలేయటం ఇట్లా అన్నమాట. అలాగే చదును, దమ్ము ఎట్లా ఉన్నటువంటి పదును, తడి దాన్ని బట్టి చదును చేసే సాధనాలు భేదాలు భాగాలు, అలాగే దమ్ము పరికరాలు భేదాలు, విత్తనాలు, అంట్లు, నాట్లు,
ఆ విత్తనాల్లో బాగు చేసినటువంటి పరికరాలు, భేదాలు, విత్తనాలు చల్లే పద్ధతులు, అలాగే నారు పోయటం, నారుమడి, అలాగే అంటు కట్టడం, పైరు పరిణామ దశలు, అంటే పైరు మనం వేసినట్టు మొక్క తలెత్తిన దగ్గర నుంచి కోతల వరకు క్రియాపదాలతో సహా ఆ ఎక్కడ ఆ, ఏ పైరుకి ఆ పైరు విడివిడిగా ఆ చేసి ఇందులో చూపించడం అనేది జరిగింది. అంటే మోసలెత్తింది, మొలిచింది, పిల్లెడి గీసింది, పోటాకు, అడ్డపచ్చ గమ్మింది, కరుకొచ్చింది, పొట్టకొచ్చింది, చిరి పొట్ట, పిగులు పొట్ట, సుంకు పోసుకుంది, పాలు కురిసింది, ఇట్లా అన్నమాట. అలాగే మొక్క భాగాలు, అలాగే కాడ, కర్ర, ఆకు, ఎన్ను, కంకి, రెల్ల, ఇట్లా అన్నమాట. తర్వాత కలుపు తీత, కలుపులో ఉన్నటువంటిది, కలుపులో రకాలు, ఆ తర్వాత కలుపు తీసినటువంటి పరికరాలు, కలుపు మొక్కలు, వాటి పేర్లు, అలాగే పంట కోతలు లేక ఒడుపు చేయడం అనమాట. అది పద్ధతులు, కోయటం పద్ధతి, అంటే కోయటం అంటే వరి కోత, పీకటం, తర్వాత విడిపించటం, పాయటం, ఆయా భేదాలు. అలాగే పరికరాలు, కొడవలి, కక్కులు కొడవలి, పెద్ద కొడవలి, అలాగే కోసిన పైరును కుప్పలు పెట్టడం. ఆ కుప్పలు పెట్టినప్పుడు దానికి రకరకాలైన పేర్లు ఉంటాయి. మళ్ళీ ఓదె, పన, కట్ట, మోపు, గూడు, కుచ్చెల, మండే, ఎట్లా అన్నమాట. అలాగే కళ్ళం, మనం పంట తీసుకొచ్చి కళ్ళలో నూర్పిడి పెట్టినప్పుడు నూర్పిడి, పిడి కొట్టడం, కంకి గుడ్డుతో మర్దించడం, బంతి కట్టడం, ఇట్లా అన్నమాట. అలాగే రాసి, మనం పోకలా పోసినప్పుడు అందులో భాగాలు, భోగ రాశి, గుండు రాశి, మేలు రాశి, అట్లా అన్నమాట. తర్వాత తూర్పు ఆరబట్టినటువంటి సాధనాలు, చేట, గంప, మెట్టు, తూలుగడ, పీలిసే కొట్టడం, పొట్టు రాసి, గాలిపోగులు, ఇట్లా. అలాగే కళ్ళంలో ఆచారాలు, రాజున్ చేట, పులి కేకలు, పులి పెట్టడం, మేరిగింజలు పంచడం. అలాగే ధాన్యం పొట్టు నిలువ చేయడం, అంకెం, గోనె, గోతాం, మండే, గాదె, కొట్టు, పాతర, గరిసె, గుమ్మరమట. అలాగే వాహనాల సాధనాలు, అంటే బండి, దాని భేదాలు, ఆ బండిలో మళ్ళీ ఒంటి నొగబండి, పెద్ద బండి, ఓలుగర్ర బండి, కోడిపీటల బండి, నలుగుడు బండి, ఇట్లా అన్నమాట. తర్వాత ఎరువులు, పరికరాలు, అందులో భేదాలు, అంటే పశువులు సంబంధులు, అంటే పేడ, తొక్కుడు, జంతువుట్ల. అలాగే వృక్ష సంబంధమైనటువంటివి, చెట్ల ఆకులు పచ్చి ఎరువుగా ఉపయోగిస్తాం అన్నమాట, అట్లాంటివి. అలాగే రసాయనిక ఎరువులు, అమోనియా, అట్లాంటివి. ఎరువును నిల్వ చేయడం, పొలాలకు తోలడం, పొలంలో చల్లడం ఉపయోగించినటువంటి సాధనాలండి. అలాగే పంటలు, తెగుళ్ళు వచ్చినటువంటివి, అంటే ఏ పైరుకి ఆ పైరు విడిగా ఉంటుంది అనమాట. అది తెగుళ్ళు అనమాట. పంటలలో ధాన్యాలు, వరి, జొన్న, తర్వాత వరిగా, కొర్ర, ఆరికె, సజ్జ, ఇట్లాంటివి. పప్పు దినుసులు, మినుములు, పెసలు, కందులు వేరేగా. అలాగే నూనె దినుసులు, నువ్వులు, వేరుశనగ, ఆముదాలు. వ్యాపారపు దినుసుల్లో పత్తి, మిరప, పొగాకు, ధనియాలు. కూరగాయలు, వంకాయ, బీరకాయ, పొట్లకాయ, సొరకాయ. దుంపల్లో చిలగడ దుంప, ఉర్లగడ్డ, అంటే కంద, ఇట్లే. ఆకుకూరలో తోటకూర, గోంగూర. కాయలు, పండ్లు, పువ్వులు. అలాగే పశువుల్లో కూడా రకాల, ప్రాంతాన్ని బట్టి కూడా ఒంగోలు అని, ఎలాగైతే నెల్లూరు, మైసూరు అనేటువంటి పశువుల పేర్లు ఉంటున్నారు. అలాగే ఇక్కడ కూడా స్వభావాన్ని బట్టి ఆ వాడుక ఉంటుంది. అలాగే పాల బట్టది, ఎర్ర బట్టది, కర్రిది, బొంత కర్రిది, తాటి కర్రిది, మైలది, బుడ్డది, గుల్లిది, పంది కుంకులది, పోట్టది, ఇట్లా పేర్లు అనమాట. అలాగే పశువుల్లో దశలు, అంటే గర్భాధారణ మొదలు, అది అంటే ఎద అయింది, ఎద కట్టింది, పొర్లుకుంది, పొర్లుకొచ్చింది, చూడి, లీజూడి, ఈనకపోయింది, లేగ, దూడ, కుర్ర, పెయ్యే, కోడెట్లా. వాటికున్నటువంటి పశువులకు ఉన్నటువంటి సుళ్ళు, ఒంటి మీద ఉన్నటువంటి ఆ చోటు ఆకారాన్ని బట్టి ఆ సుళ్ళు అనమాట. అలాగే పశువుల మేత, సొప్ప, సావిడి, మిద్దె, దొడ్డి, కట్టుగుంజ, గాడి, తలుగు, పలుపు, గాబు, పిండి, గంప, గడ్డి, ఇవి ఉండేటువంటి మధ్య. అలంకారాలు మళ్ళీ కొమ్ము కుప్పెలు, పనకొచ్చులు, గంటలు, సిగమోర, నడుంవారు, బంధనాలు, ముంకుతాడు, చిక్కిరి, నాడాలు, కుదిబండ, లంకాపేట. అలాగే కొన్ని రోగాల పేర్లు కూడా. వ్యవసాయ వృత్తికి సంబంధించిన పండగలు, దేవుళ్ళు, ఇవి కూడా కొన్ని ఉన్నాయి. ఇందులో మనకు ప్రధానంగా భూములు, మట్టి తీరుగు అన్నటువంటి దాంట్లో మనకి చెరువు కింద ఉన్నటువంటి సాగు చేసే భూమిని ఆయకట్టు అని అంటుంటాం. అలాగే గుడ్డే, గుడ్డే అంటే మాకు బయట ఉన్నటువంటి మెట్ట సాగు చేసి ఎత్తైనటువంటి నేల అనమాట. అందుకే మన కన్యాశుల్కంలో కూడా గురదాడు ఆ మాట వాడతాడు. ఎవరోజు మీరు సౌజన్యరావు పంతులేమో పోలీసు సాక్ష్యాన్ని పిలిచినప్పుడు, మీరు ఆ సమయంలో గుడ్డి మీద బహిర్గానికి వెళ్ళారు కదా, బహిర్భూమికి వెళ్ళారు కదా అని చెప్తాడు. గుడ్డి మీదకి అంటే బయట, ఆరు బయట స్థలం అనమాట అది, మెట్ట అనేది. అలాగే గొడి భూమి అనేది, గొడి భూమి అంటే ఎక్కువగా గులక రాళ్ళు ఎక్కువ ఉంటాయి, అక్కడ ఎక్కువ పంట పండదు, దాన్ని గొడి భూమి అంటారు. అలాగే జోరు,
జోరు భూమి అంటే ఆ కొండ వాగు నీళ్ళకి గట్టు కట్టి సాగు చేసినటువంటి భూమి అది, ఆ వాలు ప్రాంతంలో. అలాగే తంపర భూమి అంటే నీరు నిలిచే భూమి, అది ఎక్కువగా తడి ఉంటుంది ఎక్కువ, ఆ ఎక్కువ తొందరగా ఎండదు అది, ఆ నిల్వ ఉన్నట్టు ఎక్కువ నీరు నిల్వ ఉంటుంది. అది ఏటి ఒడ్డున ఉన్నటువంటి ఏరు పోటు వస్తే ఆ ఆ నీరు ఎక్కువగా నిల్వ ఉండిపోతుంది, అప్పుడు దాన్ని తంపర్ అంటాం అనమాట అది. అలాగే పాటి నేల అంటే బూడిదనంగా ఉన్నటువంటి నేల రకాలు. బాడవ, బాడవ అంటే ఏటి పక్కన ఉండడం వల్ల ఇప్పుడు తేమగా ఉండినటువంటి ఒండు నేలని బాడవ అంటాం. అలాగే మెట్ట అంటే మెట్ట ప్రాంతం అది. అలాగే మిట్టు, మాది పల్లవ మిట్టు అంటారు భూముల్లో. పల్లం ప్రాంతం, మెట్టు భూమి అంటే, పల్లం ప్రాంతం అంటే వ్యవసాయానికి వరికి అనుకూలమైనటువంటి ప్రాంతం అని, మెట్టు ప్రాంతం అంటే శనగసేని లేకపోతే గోగునార ఇట్లాంటివి వేసుకున్నటువంటి మెట్టు ప్రాంతం. అలాగే సేరీ భూమి అంటే పట్టా భూమికి, సేరీ అంటే పట్టా ఉన్నటువంటి భూమి సేరీ భూమిని. అలాగే సేద్యంలో భాగాల్లో భాగంగా కంబారి అంటాం మనం. కంబారి అంటే మాకు పాలిగాడు, జీతగాడు అనమాట, మేము కంబారి అంటాం ప్రాంతంలో. అలాగే మగత, మగత అంటే కవులు అనమాట. ఆ దాంట్లో మళ్ళీ గల్లా మగత అని. తర్వాత పాలుకి ఇచ్చామంటే మనము వాళ్ళు సగం సగం పంచుకోవడం వచ్చే పంటలో. అలాగే మా ప్రాంతంలో కంబారి ఎలాగైతే అన్నామో బొగత అంటాం. బొగత అంటే ఒక నెల బొక్త అనేటువంటి పదం నుంచి వచ్చిన పదం ఇది. ఇది కూడా కన్యాశుల్కంలో వాడాడైనా. బొగత అనేటువంటిది భూస్వామి అని అర్థం, పెద్ద రైతు అని అర్థం. ఒరిజినల్ బొక్త అనేటువంటిది బ్రాహ్మణగా సంబంధించినటువంటి బొక్త, అదే బొగత అయింది. బొగత అనేటువంటిది ఇక్కడ రైతు కుటుంబాలు ఎవరైతే పెద్ద ఆసంలో ఉంటారో వాళ్ళు బో బొగత అని పిలుస్తారు. అలాగే నీటి వనరులో అప్పసం అంటే చిన్న ఒక మడి నుంచి ఒక ఒక మడిలోకి నీరు రావడానికి మనం కాస్త ఒక జానడు ఎత్తులో కొద్ది తవ్వితే ఆ నీరు వస్తుంది అనమాట, దాన్ని అప్పసం అంటాం. అలాగే వండ అంటే కన్నం, ఒక పెద్ద గట్టుకి ఎలుగు బంటి అవి కన్నాలు చేస్తాయి, అవి దాన్ని వండ అంటాం. అలాగే కత్తవ అంటే బురిగి, మనం చేపాటి కాస్త ఒక 3-4 అడుగులు ఎత్తున్నటువంటి బురి కర్ర. రైతులు సహజంగా పొలాలకు వెళ్ళినప్పుడు దాన్ని పట్టుకుని వెళ్తూ ఉంటారు. అలాగే కళింగ అంటే చెరువులో నీరు ఎక్కువగా ఉన్నప్పుడు అది అదనంగా ఎక్కువ ఉన్న నీరు పోవటానికి ఇక ఒక సిమెంట్ తో ఒక చప్టాలా కడతారు అన్నమాట, దాన్ని కళింగ అంటారు ఇక్కడ మా ప్రాంతంలో. అలాగే గెడ్డ అంటే ప్రభావ వేగానికి ఏర్పడినటువంటిది ఏదైతే ఉంటుందో దాంట్లోంచి ఏర్పడింది అది గెడ్డ. అలాగే గండి పడిందంటే, మనం గండి అంటే ఇక్కడ గండి పడింది, చెరువు గండి పడింది అంటే మా ప్రాంతం దాన్ని కలం అంటాం. చెరువు కలం కొట్టింది అంటాం. కలం కొట్టిందంటే అది అక్కడికి తెగిపోయింది గట్టు, ఆ కలం అనేది గండి అంటాం. అలాగే బట్టి అంటే మా ప్రాంతంలో కాలువ, బట్టి అంటే కాలువ. అలాగే బడ్డు అంటే మోకు, పెద్ద తాడు. అలాగే బంద అంటే ఒక చిన్న చెరువు అనమాట అది. అలాగే బొండి అంటే చిన్న కన్నం. అలాగే బోదు అంటే మోట బావి నుంచి నీరు ప్రవహించే కాలువకు బోధు అంటాం. అలాగే మొట్టు అంటే గోడ కొమ్ముని మొట్టు అంటాం. అలాగే సురిటి గోడ అంటాం. సురిటి గోడ అంటే మనం ఎక్కువగా ఒక నీరు వచ్చిన తర్వాత కాలువలోంచి వస్తే అక్కడ నుంచి మనం ఈ నీరు మిగతా ప్రాంతాలకు వెళ్ళలేదు కాబట్టి మన చేతి గోడతో నీళ్ళు విసురుతాం. మన చేటంత, చిన్న చేటంత ఆకారం ఉంటుంది అది, దాంతో మనం ఒక తాడు పట్టుకుని విసరడానికి అనుకూలంగా ఉన్నటువంటి దాన్ని సురిటి అంటాం. అలాగా అలాగే నాగలి సంబంధించినటువంటి పార్ట్లు అయితే నాగలి, మేడి కర్ర, తర్వాత నాగలి, ఏటి కర్ర అంటాం. పొడుగ్గా ఉన్నటువంటి దాన్ని ఏటి కర్ర అంటాం. ఆ నాగలి ఏదైతే ఇనుప కొయ్యి ఏదైతే ఉంటుందో దాన్ని మనం నాగలి ఇది అంటాం. ఆ నాగలి జారిపోకుండా మనం దాంట్లోకి దిగొడతాం. ఇది మనం ఇనుమ దీంతో దాన్ని మేము జలగనాటు అంటాం. ఇది నాగలి, అది జలగనాటు అంటాం. ఆ నాగలి కర్ర, ఏటి కర్రకును నాగలికి మధ్యలో అది లూజుగా వదులుగా ఉండకుండా మధ్యలో దిగొడితే దాన్ని చిప్ప అంటాం. అలాగే ఖాళీగా ఉన్నట్టు భూమి ఏదైతే ఉందో దున్నకుండా వ్యవసాయం సేద్యం చేయకుండా ఉన్న భూమిని కూర్నుండిపోయింది అంటాం. కూర్నుండిపోయింది అంటే ఖాళీగా ఉండిపోయింది అని అర్థం, అంటే సేద్యం లేకుండా ఉన్నటువంటిది. అలాగే తర్వాత
ఇప్పుడు మనం బండికి సంబంధించినవి అయితే ఏవైతే ఉన్నాయో ఆ బండికి ఇప్పుడు బండికి దాదాపు ఇప్పుడు మా ప్రాంతంలో కూడా ఆ ఏవి మన ఆ ట్రాక్టర్ బళ్ళు చక్రాలు ఉంటాయి కదా, ఆ చక్రాలు మా ప్రాంతంలో కూడా ఇప్పుడు ఆ బళ్ళు వచ్చాయి. అంతకుముందు ఆ బళ్ళు లేవు. ఇక్కడ నాటు బళ్ళు ఉండేవి, ఆ బండి పెద్ద చక్రాలు ఉండేవి. ఆ చక్రం ఉండండి అటు ఆ చక్రాల మధ్యలో ఇరుసు మీద ఉన్నటువంటి బండి, ఆ బండి ఇరుసు మీద ఉన్నటువంటి బండి దాన్ని మేము పర్రం అంటాం. ఆ పర్రాంకి మధ్యలో ఏంటంటే రెండు ఉద్దులు ఉంటాయి పెద్దవి బలంగా. ఆ ఉద్దులు అనుసరించి కిందన కట్టి పొడుగ్గా కూర్చునేవారు కట్టింది ఏంటంటే ఆ ఒక వెదురు బొంగలు చాలా పెద్దవి ఉంటాయి. అవి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కడతాం. ఆ చివరిని రైతు కూర్చోవడానికి అనుకుని దాన్ని మొత్తాలు అంటాం. ఆ ముందు కట్టింది ఏంటంటే పశువులు ఆ మెడ మీద వేసుకున్న దాన్ని ఏమంటే ఆ పూజు అంటాం. అది నాగలి తావచ్చు, బండి తావచ్చు, దాన్ని పూజ అంటాం. ఆ పూజు ఉన్నటువంటి ఆ రెండు కన్నాల నుంచి మనం తీస్తాం. వాటిని పలుపులు అంటాం. వాటిని మెడలోంచి కట్టడానికి అనుకూలంగా ఉన్నటువంటి ఆ పలుపు దూర్చిన కన్నాలని దొల అంటాం. ఆ తర్వాత ఇందాక నాగలికి ఐరన్ ఇది చెప్పాం కదా, దున్నిదంటే దాన్ని మేము నొక్కు అంటాం. ఆ నొక్కు జారిపోకుండా ఉన్న దాన్ని పెట్టిన దాన్నే మనం ఇందాక చెప్పింది జలగనోట అంటాం చెప్పాం. అలాగే అక్కడ దీనికి నాగలిను బండికి ఉన్నటువంటిది ఆ పూజ అంటే ఆ పూజ వేరు, ఈ పూజ వేరు. అంటే మెడ మీద వేసుకున్నటువంటి పశువులకి. మేము పశువుల మెడనేమో ఏమంటామంటే అరువు అంటాం. అరువు అంటే పశువుల మెడ నలిగిపోయి ఉంటుంది. కొంతమంది దాన్ని అరువు అంటారు, మా ప్రాంతంలో మాత్రం అరువు అంటాం, నలిగిపోయి. ఆ పూజ అనేటువంటిది ఆ బండికి సంబంధించిన పూజ అనేటువంటిది బద్దలగా పల్చగా ఉండి పొడుగ్గా ఉంటుంది. ఈ నాగలికి సంబంధించిన పూజ ఏమో రౌండ్ గా ఉంటుంది. అది మన ఇది అప్పడాల కర్ర లాంటి ఆ సైజులో ఉంటుంది, ఆ ఆకారంలో ఉంటుంది అనమాట. ఇది బండికి సంబంధించిన భాగాల్లో ఆ బండి చక్రానికి సంబంధించినటువంటి ఆ ఇరుసుకి ఏదైతే మనం పెడతామో దాన్ని కుంచం అంటాం. ఆ కుంచం చుట్టూ కూడా మొత్తం ఈ రేకులు లేదా ఆకులు అంటాం కదా, అవి పెట్టడానికి వాటిని ఆ కుంచములకు సంబంధించిన రంధ్రాలు పెడతాం. దాటిని మేము రేకులు అంటాం. రేకులు పెట్టి ఆ రేకులన్నీ మళ్ళీ ఒక పార్ట్ చుట్టూ ఉన్నటువంటి కూడా మళ్ళీ అసెంబ్లీ చేస్తారు కదా, పెట్టిన దాన్ని చిప్పలు అంటాం. ఆ చిప్పలన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేస్తారంటే దాని చుట్టూ ఒక ఐరన్ ఒక ఇది షరాబు దాన్ని బాగా కాల్చి దాని మీద ఎక్కిస్తాడు. కమ్మి, ఇనుపు కమ్మి అనమాట. ఆ ఇనుపు కమ్మి అనేటువంటిది ఇక్కడ కొంచానికి ఇనుపు కమ్మి రెండు వైపులు ఎక్కిస్తాడు. అవతల ఉన్నటువంటి రెండు చక్రాలు కూడా ఇనుపు కమ్మి, చాలా బలమైన ఇనుపు కమ్మి అనేటువంటిది, అది ఎక్కువ ఆధారం కాబట్టి అది ఎక్కిస్తాడు. అలాగే బండి ఇందాక మన వాళ్ళు మాట్లాడినప్పుడు బండి మీద వెనక ఎక్కడైనా సరే బరువు ఎక్కువైతే వెనక వైపు అది లేవడి అంటాం. బండికి గనక లాగలేకపోతున్న ఈ పశువులు అనేటువంటిది బరువు అయిపోయింది, అది అరకంటాం బరువు అనేది. అలాగే ఆ పశువులకు ఉన్నటువంటి బండికి సంబంధించినటువంటి భాగాలు నడిచినటువంటి దీన్ని బట్టి బండితో అది పర్రం అంటాం. పర్రాము, ఉద్దులు, తర్వాత మోకు, తర్వాత దాన్ని కట్టిన దానికి నొగ కూడా అంటాం. ఎక్కడైతే ఈ పూజ అనేటువంటి బండి కడతామో దాన్ని నొగ అంటాం. తర్వాత పడుగు అంటాం. బండి మీద కట్టినటువంటిది పడుగు అంటే ఏంటంటే దాదాపు ఒక 15-20 మీటర్ల పొడుగు ఉంటుంది అది తాడు. అది ఇప్పుడు బండిలో చేను అనేటువంటిది పొలంలో చేని బండి మీద ఎక్కించి అంత ఎత్తు ఎక్కించి దాన్ని కట్టడానికి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కట్టడానికి ఉపయోగించే దాన్ని మోక అంటాం. దాన్ని కూడా పడుగు అంటాం. పడుగు అనేది కూడా ఇంకోటి ఉంది. మన చేను నూర్పిడి చేసినప్పుడు కళ్ళంలోనే ఆ కుప్ప విడదీసి మనం చేను నూర్పిడి చేస్తాం. నూర్పిడి చేసినప్పుడు ఏం చేస్తామంటే కళ్ళంలో చుట్టూ కూడా అది బాగా జల్లేసిన తర్వాత విడదీసి జల్లిన తర్వాత చుట్టూ దాన్ని తొక్కిస్తాం. పశువులతో తొక్కిస్తాము, లేదంటే దాని రోలర్ ఉంటుంది కదా, మన రాయితో చేసినటువంటి రోలర్ ఉంటుంది, దానితోనే తొక్కిస్తాం. ఆ తొక్కించిన చుట్టూ ఉన్న దాన్ని పడుగు అంటాం. దాన్ని కూడా పడుగు అంటాం. ఆ పడుగు వేయడం తర్వాత దానితో ఆ పడుగుని మళ్ళీ మనం కొంటి కర్రలు అంటాం. అంటే మన కొక్కెం ఉంటుంది, ఆ కొక్కెం కర్రలతో దాన్ని లేపి ఆ కింద లోపల ఉన్నటువంటి గింజలన్నీ అడుగు వెళ్ళిపోయినట్టుగా దాన్ని లేపుతాం. లేపిన తర్వాత బాగా నలిగిపోయిన తర్వాత ఈ గడ్డి తీసుకెళ్లి కాలంలో చివరిని అక్కడ కుప్పగా పోస్తాం. ఈ కుప్పగా పోసిన తర్వాత మళ్ళీ ఈ కాలంలో ఉన్నటువంటి రెండింటిని మళ్ళీ కుప్ప పోసిన తర్వాత మళ్ళీ దీన్ని గాలికి పట్టడం, ఇదంతా చాలా పెద్ద ఒక సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ. పొలంలో మళ్ళీ
ఆ గాదిలో ఉన్న అక్కడికి గాలికి తూర్పారు పట్టిన తర్వాత అటువంటి బస్తాలకు తీసుకొచ్చి మళ్ళీ బండికి ఎక్కించి గరిసెల్లో పోసి గరిసెల బండిలోంచి మళ్ళీ ఇంటి దగ్గర గాదిలు ఉండేవి మాకు. మా ప్రాంతంలో ఏంటి ఇంటి ముందే గాదిలు ఉంటాయి. ఆ గాదిల్లో పోస్తాం. ఆ గాదిల్లో పోసి ఇంటికి వెళ్ళే వరకు కూడా ఇది ఒక సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ. అలాగే పలుపులు అంటే ఆ కాడికి ఉన్నటువంటి తాడు. పూజ అంటే అది కూడా చెప్పాను మీకు. అందులో నాగలి రకాలు, మోకు, తర్వాత కొడవలి పరికరాలు ఏవైతే కత్తవ అనేటువంటి బొరిగా, ఇప్పుడు నూర్పిడికి చేసినటువంటి కొంటి కర్ర అన్నం, అలాగే కొడవలు అంటే మామూలు కొడవలు అంటే మనందరికి తెలిసిందే. కొడవలకి కక్కులు అంటే అవి దీంతో దాని ఉలితో కొడతారు అనమాట. అలాగా కొడితే అది ఇది చేను కోతకు కానీ దేనికి కూడా అది ఉపయోగపడుతుంది కక్కులు అంటే అనమాట. ఆ రంపపు పళ్ళలాగా ఉంటాయి ఇవాళ. అలాగే కత్తవ బొరిగా, తర్వాత డొల్ల అంటే కన్నం అనేది. అలాగే దారు అంటాం మనం, వాదర అంటాం కదా. బాగా చాలా వాదరగా ఉంది, చాలా పదునుగా ఉందంటే దాని మేము చాలా దారుగా ఉందని అంటాం. అలాగే రొడ్డ, ఆ పచ్చి మేతకి కొంతమంది రొట్ట అని అంటారు, రొట్ట అని. మా ప్రాంతంలో దాన్ని కళింగ ప్రాంతంలో రొడ్డ అని అంటాం. అలాగే ఆ కొలతకు సంబంధించిన దాంట్లో గరిష్ట పరిమాణంలో ఉన్నటువంటిది కొంచెం మన ధాన్యం మీద కొలిసేది. కొంచెం తర్వాత అడ్డ తర్వాత తవ్వ, తర్వాత సోల తర్వాత గిద్దె. ఇవి మొత్తం ఆ ఈ కొలతకు సంబంధించినటువంటి పాత్రలు అవి. అవి ఎక్కువగా ధాన్యం అవ్వచ్చు, చోళ్ళు అవ్వచ్చు, రాగులు అవ్వచ్చు, లేదా ఇంకేమవచ్చు, అవన్నీ కూడా కొలిసే పాత్రలు అవి. అలాగే ఇక్కడ ఆ నారు అనే దానికి మేము ఆకు అంటాం. నారు మడి అనేటువంటిది ఆకు బట్ట అనే ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంది. అలాగే పొలంలో కంచి వేయడం కానీ, లేదా కళ్ళంలో చుట్టూ కంచి వేస్తాం. ఆ కంచి దానికి ఏంటంటే ఎలుగు అంటాం. ఎలుగు అంటే కంపలతోనే చుట్టూ తీసుకొచ్చి అడవి ప్రాంతం తీసుకొచ్చినట్టు కంపలు తీసుకొచ్చి చుట్టూ కంచి పెట్టి దానికి విదురు గడ్డలతో పెడతాం. కంచి పెట్టి ఆ కంచికి ఒక చిన్న ఒక గేటు పెడతాం. గేట్ అంటే దాన్ని మేము దడి అంటాం. దడి. ఆ దడి తీసుకొని అక్కడ ఏదో ఈ తాడు ఏదో కడతాం లోపల, పశువులు లేదా ఇతరులు ఎవరు ప్రశ్న లేకుండా. అలాగే గాత అంటే గొయ్యి అని అర్థం ఇక్కడ. అలాగే పశువులు మేతకి వేస్తాం కదా, గడ్డి కానీ ఏదైనా వేస్తాం కదా, పశువులు సాలు వేసినప్పుడు దాన్ని గాడి అంటాం. గాడి తట్ట అని. అలాగే గైను, తర్వాత ఈ ధాన్యం నుంచి వచ్చినటువంటి ఈ నూగు ఏదైతే ఉందో మనకు బాగా దురద పెడుతుంది నూగు. ఆ నూగును మేము ఇక్కడ సుంకు అంటాం. సుంకు అని. అలాగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మిగతా ఆ పదాలు కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి తెగుళ్ళకు సంబంధించి ఉల్లుకోడు అనేటువంటిది, కాటికి తెగులు అని చెప్పి, తర్వాత మన పంటలో ఆ ధాన్యం కాకుండా వేరే ఏవైనా ఇతర ధాన్యాలు ఏవో కలిస్తే, వరి కావచ్చు, వరిలో ఇంక వేరేదన్నా కాకుండా ఉన్నటువంటివి కలిస్తే వాటిని కేడీ అంటాం. కేడీలు కలిసే అని చెప్పి మనం రైతు ఆ పంటలోంచి తీసుకొచ్చి విత్తనాల్ని ఏది రానున్న రోజుల్లో మళ్ళీ దాన్ని విత్తనాలుగా వాటిని భద్రపరచాలనుకున్నప్పుడు అందులో కేళీలు ఏవి లేకుండా చూసుకుంటాడు. చాలా జాగ్రత్తగా తీసి అందులో ఏవో కలవకుండా జాగ్రత్త పెడతాడు అనమాట. అలాగే పనలు అంటాం మనం. ఎక్కడది చేను కోసిన తర్వాత వేరే వేరే దాంట్లో చేస్తుంటే వాటిని పనలు ఏవైతున్నా మేము పనలు ఇక్కడ ఓవులు అంటాం. ఆ ఓవులన్నిటి ఒకే మడిలోని అక్కడ ఒక దెబ్బ ఇక్కడ దెబ్బ వేసినప్పుడు వాటిని బడిపిల్ల అంటాం. బడిపిల్ల. అలాగే అయితే ఇప్పుడు చెప్పడానికి అయితే ఇలాంటివి చాలా ఉన్నాయి. నేను ముందే చెప్పాను, ఇది వివరంగా రాయాలనుకున్నప్పుడు, చెప్పాలనుకున్నప్పుడు నేను సమర్పించే పత్రంలోనే అది వీలవుతుంది. ఇలా ఎందుకంటే మన వాళ్ళు చాలా మంది మాట్లాడవలసిన ఉన్నారు కాబట్టి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరిగింది. అంచేత నాకు నా కాల పరిమితిని కూడా సూచిస్తూ నాకు ఒక హెచ్చరిక చేశారు. అందువల్ల నేను ఈ ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి నిర్వాహకులకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే సార్. చలం గారు ఒక ఎన్సైక్లోపీడియా మెటీరియల్ ని అరగంటలో కుదించి చెప్పారు.
ఎన్సైక్లోపీడియా అంత రిచ్ మెటీరియల్ మీరు సప్లై చేశారండి. ఈ చిన్న విషయం ధన్యవాదాలు కాదు సార్. మీ సేకరణ అనేది. మరి ఎంత పెద్ద పదకోశం వస్తుందో తెలియదు కానీ పదకోశం అంతా చెప్పారు దాదాపుగా. ఏ ఆ, ఇందులో చాలా చాలా పదాలు చెప్పారు. ఇలువు, సలువు, కోండ్రాస్, పాలు, ఓదే, రాశి, చేట, మెట్టు, తొక్కుడు, పాలమట్టది, చావిడి, చొప్ప, బాడవ, మెట్టు, కంబాలి, కలం, పరం, నక్క, ఇట్లాంటి చిన్న అసలు ఎక్కడా వినని పదాలండి ఇవి చాలా. మరి ఒక రకంగా భాషా సంపద మనకి. ఇవన్నిటిని మీరు ఖచ్చితంగా రికార్డు చేసి బుక్ రూపంలో వేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా మీరు పేపర్లెట్టు ఇవన్నీ విపులంగా ఇస్తారు కాబట్టి మరి చాలా పెద్ద ఇది చేశారండి. చలం గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈనాటి కార్యక్రమంలో వక్తలు మాండలికాలపై ఆచార్య తూమాటి దోనప్ప శత జయంతి ఉత్సవాల సందర్భంగా తెలుగు మాండలికాలు అంతర్జాల సదస్సు ద్వారా 4 మాండలికాలు అంటే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మనం చెప్పుకునేటువంటి ఇటు తెలంగాణ మాండలికం, అటు రాయలసీమ మాండలికం, ఉత్తరాంధ్ర మాండలికం, వీటిని అన్నిటినీ కూడా ఆ మనము చెప్పుకున్నాము. అవి ఒక్కొక్కటి నిజంగా మహాసముద్రమే. వక్తలు వాళ్ళ వాళ్ళ అంశాలలో వాళ్ళు నిష్ణాతులు చాలా చక్కటి ప్రసంగం చేశారు. ముఖ్యంగా నారాయణ రెడ్డి మాదాడి గారు ఆదిలాబాద్ మాండలికాల గురించి తెలియజేశారు. వాటిని అన్నిటినీ కూడా ఉదాహరణలతో చెప్పుకుంటూ వచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆభరణాల గురించి కానీ తర్వాత బంధువాచకాల గురించి తెలియజేశారు. ఇకపోతే చింతకుంట శివారెడ్డి గారు వీరు రాయలసీమ మాండలికాల గురించి సవివరంగా వివరించారు. ఉదాహరణలతో ఆ వాక్యాలు కూడా ఏ విధంగా వాళ్ళు పలుకుతారు అనేది మనకు నిజంగా చూస్తూ ఉంటే అది సంభాషణ రూపంలో ఎదుట ఎవరైనా వ్యక్తి ఉన్నారా అన్నట్లు తెలియజేశారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు మేడం. అవి అసలు ఆ పదాలను అన్నిటినీ కూడా కూరిస్తే నిజంగానే ఒక్కొక్క పత్ర సమర్పణని అన్నిటినీ మనము చేస్తే నిజంగా ఒక పుస్తకమే అవుతుందని అనిపిస్తుంది. ఇకపోతే జిఎస్ చలం గారు కళింగాంధ్ర వ్యవసాయ మాండలికం అన్నమాట. వ్యవసాయంలోనే ఇన్ని మాండలిక పదాలు ఉన్నాయంటే ఇంకా నిత్య వ్యవహారంలో ఉండేటువంటి మాండలిక పదాలను అన్నిటినీ కూడా కూరిస్తే నిజంగానే నిఘంటువుగా తయారవుతుంది. నిన్ననే ఒక సదస్సులో మన తెలుగు కూటమి నిర్వహించినటువంటి సదస్సులో ఒక పెద్ద మాండలిక పదకోశాన్ని తీసుకొని వచ్చారు రామోజీరావు గారు. ఒక్కొక్క వ్యక్తులు ఇటువంటి పదాలని సేకరిస్తున్నప్పుడు ప్రభుత్వము గాని లేకపోతే విశ్వవిద్యాలయాలు గాని ముందుకు వచ్చి వీటిని అన్నిటినీ సేకరించవలసిన అవసరం ఎంతైనా ఉందనేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా పాల్గొనాల్సినటువంటి మన ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ శత జయంతి కమిటీ అధ్యక్షులు శివారెడ్డి గారికి తర్వాత వారి కుటుంబ సభ్యులు ఆచార్య దోనప్ప గారి కుటుంబ సభ్యులైనటువంటి సుధాకర్ గారికి పేరు పేరున అమ్మగారికి అందరికీ కూడా మనకు శంకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. దీనిని మొదటి కార్యక్రమం ఇది. ఇక దీన్ని అంతర్జాలం ద్వారా కూడా ఇటువంటి సదస్సులు నిర్వహిస్తూ ముందుకెళ్తామనేసి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తుందని చెప్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం.